అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ప్రదీప్. నేను రేడియేషన్ ఆంకాలజిస్ట్‌ని. మనం ఆడవాళ్ళలో అత్యంత అధికంగా చూస్తున్న క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్. అంటే రొమ్ము క్యాన్సర్. ఈ రొమ్ము క్యాన్సర్ అనేది ఆడవాళ్ళలో ప్రపంచవ్యాప్తంగా అలాగే మన ఇండియాలో కూడా అత్యంత ఎక్కువగా మనం చూస్తున్న క్యాన్సర్. సో, ఈ క్యాన్సర్‌ని మనం ముందుగా కనిపెట్టినట్టయితే తొందరగా మనం వైద్యం స్టార్ట్ చేసుకొని పూర్తిగా నయమయ్యే అవకాశం. కొన్ని విధాలైన క్యాన్సర్‌లో స్క్రీనింగ్ టెస్ట్ అని చేసుకోవడం జరుగుతుంది. స్క్రీనింగ్ టెస్ట్ అనేది నార్మల్‌గా అంటే సింప్టమ్ లేని ఏ ఇబ్బంది లేని ఆడవాళ్ళలో చేసే టెస్ట్. సో, ఇది మ్యామోగ్రఫీ అనే స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా రొమ్ము క్యాన్సర్‌ని తొందరగా తెలుసుకునే అవకాశం ఉంది. ఎర్లీ స్టేజ్‌లోనే దాన్ని కనిపెట్టగలిగే అవకాశం ఉంది. అందుకని ప్రతి 40 ఏళ్ళు దాటిన ప్రతి స్త్రీ కూడా కనీసం 2 సంవత్సరాలకు ఒకసారి మ్యామోగ్రఫీ అనేది చేయించుకుంటే ఏమైనా ఇలాంటి రొమ్ము క్యాన్సర్ తాలూకా లక్షణాలు ఉంటే తొందరగా మనకి బయటపడే అవకాశం ఉంది. దానివల్ల తొందరగా మనం నయం చేసుకొని పూర్తి నార్మల్ లైఫ్‌ని లీడ్ చేయగలిగే అవకాశం ఉంటుంది. సో, ఈ రకంగా స్క్రీనింగ్ అనేది రొమ్ము క్యాన్సర్ మరణ శాతాన్ని తగ్గించింది అనే డేటా కూడా మనకి అవైలబుల్‌గా ఉంది.